అనంత లక్ష్మణ్ కన్హేరే స్వాతంత్ర సమర యోధుడు 1909 డిసెంబర్ 21న నాసిక్ జిల్లా కలెక్టర్ ఆర్థర్ మాసన్ టిపెట్స్ జాక్సన్ ను కాల్చి చంపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని విప్లవ ఉద్యమంలో కీలక ఘటనగా నిలిచింది. ఆయనను అనంతరావు అని కూడా పిలిచేవారు. 1906లో బాలగంగాధర్ తిలక్ చేసిన దేశభక్తి ప్రసంగం నాసిక్ యువతలో జాతీయతా భావాలను రగిలించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన అభినవ్ భారత్ అనే రహస్య సంఘం కూడా అనంతరావుకు మరింత ప్రేరణ 1891 జనవరి 7న రత్నగిరి జిల్లాలో ఆయన జన్మించారు. 1908లో అభినవ్ భారత్ లో చేరేందుకు అనంతరావు ఒక కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. వెలిగించిన దీపపు కుందెలు రెండింటినీ ఆయన చేతికి ఇచ్చి పట్టుకోమన్నారు. చేతులు కాలిపోయినప్పటికీ వాటిని వదలలేదు. ఆయన నిశ్చయాన్ని చూసి అభినవ్ భారత్ సభ్యుడు కాశీనాథ్ తోనాపే ప్రమాణం చేయించారు. ఒక బ్రిటిష్ అధికారి రైతును కొట్టి చంపడంతో నాసిక్ యువకులు కోపంతో ఉన్నారు. అనంతరావు, కృష్ణ కర్వే, వినాయక్ దేశ్ పాండే కలిసి జాక్సన్ ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. 1909 తుపాకీ ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం జాక్సన్ ను బదిలీ చేయాలని నిర్ణయించటంతో హత్యను త్వరగా అమలు చేయాలని అనుకున్నారు. 1909 డిసెంబర్ 21న నాసిక్ లోని విజయానంద్ థియేటర్ లో జాక్సన్ కు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. జాక్సన్ పై అనంతరావు 4 రౌండ్లు కాల్చి హత్య చేశారు. అనంతరం బ్రిటిష్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హిందువులను చిన్న చూపు చూసిన జాక్సన్ కి తగిన శిక్ష ఇది అని అనంతరావు ధైర్యంగా చెప్పారు. 1910 ఏప్రిల్ 19న అనంతరావు, దేశ్ పాండే, కర్వేలకు తానే జైల్లో ఉరిశిక్ష అమలు చేశారు. వారి అంత్యక్రియలకు ప్రజలు హాజరు కాకుండా ప్రభుత్వం అడ్డుకుంది. తానే క్రీక్ వద్ద వారి మృతదేహాలను దహనం చేసి వారి బూడిదను సముద్రంలో విసిరేశారు. 18 ఏళ్లకే స్వాతంత్ర సమరంలో ఆయన అమరుడయ్యాడు. ఈ ఘటన ఆధారంగా 2014లో విడుదలైన 1909 కలెక్టర్ జాక్సన్ హత్య మరాఠీ చిత్రం రూపొందించారు. నాసిక్ లోని ఒక క్రికెట్ మైదానానికి ఆయన పేరు పెట్టారు.